ఈ ఆదరణ లేని పోరాటపు బ్రతుకులలో దేవుడు తప్ప ఇంకెవరున్నారు మనకి చెప్పండి? చాలా కష్టాల్లో ఉన్నాం, రకరకాలైన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు. ఒక వారం బాగుందనుకుంటే మరొక వారం ఏదో ఒక సమస్య వస్తుంది. ఈరోజు బాగున్నామంటే రేపు ఏదో ఒక ఇబ్బంది. కొన్నిసార్లు ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే రేపేమో మరి లేనిపోయింది, మళ్ళీ సాతానుగాడు ఏమి గలిబిలి చేస్తాడని గుండెల్లో వేదన, భయం. ఈ ఆదరణ లేని పోరాటపు బ్రతుకులలో దేవుడు తప్ప ఇంకెవరున్నారు మనకి చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించాలి. మనుషులతో చెప్పుకుందాం అనుకుంటే మనుషులు ఎలాంటి వారంటే, వారి బాధలు, వారి కష్టాలు తీరిపోయిన తర్వాత ఎదట వ్యక్తిని, బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారిని చాలా తక్కువ చేసి తూలనాడి మాట్లాడేవారు చాలామంది ఉంటారు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వారి బాధల్లో ఉన్నప్పుడు, వారి ఇరుకులు, ఇబ్బందులలో, నిందలలో, అవమానాలలో ఉన్నప్పుడు ఇతరుల యొక్క ఆదరణ నాకు అవసరమే, ఇప్పుడు నా ఆదరణ ఇతరులకి అవసరమై ఉన్నదనే సంగతి మర్చిపోయి ఎగతాళిగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, వాళ్ళని 10 మందిలో చులకన చేయడం, ఇలాంటిది మనుషుల యొక్క నైజంగా మారింది. ప్రియులారా, మీరు గమనించండి, మనకు నిజమైన ఆదరణ దేవుని సన్నిధిలోనే దొరికిద్ది. నిజమైన సంతోషం, ప్రేమ దేవుని పాద సన్నిధిలోనే దొరికిద్ది నాకు తెలిసినంత వరకు. అందుకని మీరు దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి వాక్యం జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.